మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. మిథున రాశి జూన్ నెలలోకి వచ్చేసాము. ఈ జూన్ నెలలో అత్యంత ఆసక్తికరమైన అంశం మీ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే మిథున రాశి వారి జీవితం ఎలా ఉండబోతోంది, వారి రాశి ఫలితాలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయి అనే విషయం చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోను ఒక లైక్ చేయండి. అసలు విషయంలోకి వెళితే ముందు మిథున రాశి వారికి అద్భుతమైన లక్షణాలు, వారి స్వభావం ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మీ రాశికి ఉన్న పవర్ ఏంటంటే మీకు తెలిస్తే మీరు ఎంత అద్భుతాలు సృష్టించబోతున్నారో మీకే అవగతం అవుతుంది. మిథున రాశి అనగానే ముందుగా గుర్తొచ్చేది వారి అద్భుతమైన తెలివితేటలు, మరియు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో వారికి లాభమే చేకూర్చే గుణం. ఈ జూన్ 2026 నెలలో మిథున రాశి వారి గ్రహాలు స్థానాల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఈ నెల మొత్తం మీకు శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా వచ్చే అవకాశం ఉంది. ప్రధాన కారణం ఏమిటంటే పాపగ్రహం మరియు 7వ 10వ స్థానాల్లో అధిపతి అయిన గురుగ్రహము జూపిటర్ మీ మొదటి స్థానంలో కొలువై ఉండటము. అలాగే మొదటి ఇంట్లో గురుగ్రహం ఉండటం వల్ల ఈ నెలలో మీ మీద వర్క్ ప్రెషర్ అంటే ఒత్తిడి కాస్త గట్టిగా పడే అవకాశం ఉంది. శుభగ్రహం కాబట్టి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది. 9వ స్థానంలో ఉన్న రాహువు ఉన్నాడు చూసాడా, మీ అదృష్టాన్ని, మీ ఎదుగుదలకు కొన్ని ఊహించని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. మీ పనులు మరింత వేగంగా ముందుకు సాగకపోవచ్చు. ఏదో తెలియని బ్రేక్ పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన సాక్షాత్ ఆ బుధ భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మే 29 నుంచి జూన్ 22 వరకు బుధుడు మీ మొదటి స్థానంలోనే ఉండి ఆ తర్వాత జూన్ 22 నుంచి జూలై 7 వరకు 2వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. మీ బుధుని అనుగ్రహం వల్ల చాలా చురుకుగా తెలివిగా పనులను చక్కబెట్టే అద్భుతమైన అవకాశం మీకు లభిస్తుంది. అందరికీ ఎంతో ఆసక్తిగా ఉన్న కెరీరు, ఉద్యోగం మరియు వ్యాపార విషయాలకు వస్తే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ నెలలో మీరు వృత్తిపరంగా బ్రహ్మాండమైన లాభాలు గడిస్తారు. 9వ స్థానాధిపతి అయిన శనిగ్రహం మీ 10వ స్థానంలో ఉండటమే దీనికి ముఖ్య కారణం. 10వ స్థానంలో శని ఉండటం వల్ల మీ వృత్తి జీవితాన్ని ఎంతో అనుకూలం. మీరు పడే ప్రతి చుక్క చెమటకి, ప్రతి కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చి మీరు అనుకున్నది ఉన్నత ఉద్యోగాన్ని సాధిస్తారు. మీ కష్టంపై అధికారులు గుర్తించి మీకు మంచి ప్రమోషన్ ఇవ్వటం కానీ, మీ ఆఫీసులో అత్యున్నత ప్రయోజనాలు చేకూరటం కానీ గ్యారంటీగా జరుగుతాయి. అలాగే మిమ్మల్ని కొంత ఆలోచనలకి, టెన్షన్కి ఆవిడ ఆరోగ్యం గురి చేస్తుంది. మీరు ఎంత గట్టిగా డబ్బు కూడబెట్టి మీ సేవింగ్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నా అది అంత ఈజీగా జరగదు. ఇక్కడే మీకు అద్భుతమైన సృష్టి ఉంది. 8, 9 స్థానాల్లో అధిపతి అయిన శని భగవానుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీకు పూర్వీకుల నుండి వారసత్వంగా ఆస్తులు కలిసి రావటం కానీ, మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడుల ద్వారా స్పెక్యులేషన్లో విపరీతమైన లాభాలు రావటం కానీ జరిగే అవకాశం సూచన మాత్రంగా చెప్పవచ్చు. ఒకవైపు ఖర్చులు ఉన్నా ఇంకోవైపు అడక్వేట్గా అవసరానికి తగ్గట్టుగా డబ్బు మీ చేతికి అందుతూ ఉంటుంది. అవసరం కోసం కూడా జేబులోంచి డబ్బులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఖర్చులు, ఇన్కము ఈక్వల్గా బ్యాలెన్స్గా అవుతూ ఉంటాయి. ఆరోగ్యమై మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఇక వ్యాపారం చేసే వారి విషయానికి వస్తే మీరు నెలలో ఎదిగి గంతేయచ్చు. ఎందుకంటే వ్యాపారస్తులు ఈ నెలలో లేదా అంతకంటే ఎక్కువ డీల్స్ కుదుర్చుకునే యోగం బలంగా ఉంది. ఈ డీల్స్ ద్వారా మీరు ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి. సక్సెస్ రేట్ అమాంతం పెరిగిపోతుంది. మీరు గనక ఎవరితోనైనా కలిసి భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ చేసుకుంటే జూన్ నెల ఎంతో అద్భుతంగా దానికి సూట్ అవుతుంది. మీ పార్ట్నర్తో కలిసి మీరు బిజినెస్కు లాభాల బాటలో పరుగు పెట్టిస్తారు. ఇప్పుడు ఆర్థిక విషయాలు అంటే జేబులో డబ్బుల పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే సందేహం రావచ్చు. మీకు ఒక మోస్తరు ఆర్థిక ఫలితాలు వస్తాయి, డబ్బు వస్తుంది, కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా అవుతాయి. గురుగ్రహం మీ మొదటి స్థానంలో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్య పరిస్థితిపై మీరు కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. సహజంగానే ఎంతో శుభాలిచ్చే గురుగ్రహం 7వ మరియు 10వ స్థానాల్లో అధిపతిగా ఉంటూ మీ మొదటి స్థానంలో కూర్చోవటం వల్ల మీరు మీ ఆఫీసులో కొన్ని బలమైన సూత్రాలను, ఎథిక్స్ను ఫాలో అవుతారు. మీ ఆఫీస్ వాతావరణంలో ఒక అద్భుతమైన వర్క్ కల్చర్ను డెవలప్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచే లక్షణం ఇది.
మొదటి స్థానంలో గురువు ఉండటం వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు వర్క్ హాలిక్గా మారిపోతారు. అంటే పగలు రాత్రి లేకుండా పని మీద ధ్యాస ఉంచుతారు. మీ పై అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ చిన్నపాటి వాదనలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. మీ పనిని వారు గుర్తించరు. మీ మధ్య ఉన్న సఖ్యత కాస్త దెబ్బతినవచ్చు. ఆఫీసులో అందరితో నవ్వుతూ అడ్జస్టబుల్గా అవుతూ ఉండే మీ మంచి లక్షణమే మిమ్మల్ని ఇక్కడ కాపాడుతుంది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. గురుగ్రహం చంద్రరాశికి సంబంధించిన మొదటి స్థానంలో ఉండటం వల్ల మీకు ఒక మోస్తరు ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. ప్రధానంగా మీకు భుజాలకు సంబంధించిన నొప్పులు, మెడ నొప్పి లాంటివి లేదా భుజాలు పట్టేసినట్లుగా అనిపించడం, స్టిఫ్నెస్ లాంటివి కలగవచ్చు. ఈ నెలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి. ప్రేమకి పెళ్లికి కారకుడైన శుచగ్రహం జూన్ 8వ తేదీ నుండి మీ అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. దీనివల్ల మీ ప్రేమ జీవితంలో సరికొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మీ భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఒకటి ఉంది. మొదటి ఇంట్లో ఉన్న గురుగ్రహం మిమ్మల్ని కొద్దిగా ఈగో, అహంకారం ఫీల్ అయ్యేలా చేస్తాడు. మీ భాగస్వామి దగ్గర ఈగోను ప్రదర్శించడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ అహంకారము, హోదా మీ భాగస్వామి దగ్గర ప్రయోగించకండి. కుటుంబం గురించి మాట్లాడుకుంటే జూన్ నెలలో మీకు ఒక మోస్తరు ఫలితాలు కనిపిస్తాయి. మొదటి ఇంట్లో గురువు ఉన్నందువల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వాదనలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మాతా పితృ వర్గము నుంచి అంటే తల్లిదండ్రుల వైపు నుండి మీకు కొన్ని ఊహించని చిక్కులు, సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మిగతా కుటుంబ విషయాలను మీరు ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా గడుపుతారని చెప్పవచ్చు. మే 29 నుంచి జూన్ 7 వరకు 4వ స్థానానికి అధిపతి అయిన బుధుడు మొదటి మరియు 2వ స్థానాల్లో ఉండటం వల్ల మీ కుటుంబంలో ఒక మంచి ఆనందము, ఒక సంతృప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ మీరు మంచి విలువల ప్రాముఖ్యతనిస్తారు. మీ మైండ్లోకి వచ్చే ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నత భావాలు ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు సాధించి పెడతాయి. స్వల్ప అనారోగ్యాలు ఉన్నా కూడా మీ పనులు మీరు ధైర్యంగా చేసుకుంటూ ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. చివరగా ఈ నెలలో మీకున్న కొన్ని ఇబ్బందులు తొలగిపోయి మరింత అదృష్టాన్ని పొందేందుకు కొన్ని పరిహారాలు, సలహాలు సూచించబడ్డాయి. మీరు ప్రతిరోజు పురాతనమైన నారాయణీయం పారాయణ చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే గురువారం నాడు గురుగ్రహం జూపిటర్ కోసం ప్రత్యేక పూజలు చేయటము, శనగలు దానం చేయటము, శనగలు ఉత్సవాల్లో పంచిపెట్టడము అడ్డంకులను తొలగిస్తాయి. ప్రతిరోజు 41 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అద్భుతమైన మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. ఇక మీ అదృష్టాన్ని పెంచే రాళ్ళు, అంకెలు విషయానికి వస్తే మృగశిర నక్షత్రం వారు పగట పొంగరాన్ని ఉత్తమం, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికం ఉత్తమం, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగం ధరించడం ఉత్తమం. ఈ తలపెట్టిన కార్యాలని దిగ్విజయంగా జరుగుతాయి. కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే ఇవి పాటించండి. అలాగే 1, 3, 6 మరియు 9 అంకెలు మీతో కలిసి వస్తాయి. ఆ అంకెల్లో పనిచేయండి. అంకెల వారితో స్నేహం చేయండి. ఆదివారము, సోమవారం, బుధవారం మంచి పనులకు ఉపయోగించుకోండి. మీకు ఖచ్చితంగా విజయం తెచ్చిపెడతాయి. మీ స్టార్ నెంబర్ 5గా గుర్తుంచుకొని ఆ దిశగా అడుగులు వేయండి. ఈ విధంగా గ్రహస్థితులను అర్థం చేసుకుంటూ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళితే జూన్ నెలలో మీకు ఎన్నో అద్భుతమైన విజయాలను, సంతోషాలను అందించడం ఖాయం. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు ధైర్యము, మాట తీరు ఎంతో ఉపయోగపడతాయి. మీ ఫ్లెక్సిబిలిటీ, సమయస్ఫూర్తిగా మాట్లాడేటువంటి మీ వాక్ పటిమ మిమ్మల్ని ఈ నెలలో ఉన్నతంగా ఒక స్థానంలో నిలబెడుతుంది. అదే మీకు చేదోడు వాదోడుగా ఉండని మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.